ఏపీ వ్యాప్తంగా మెడికల్ ఏజెన్సీలు మందుల షాపుల్లో విజిలెన్స్ సోదాలు నిర్వహిస్తోంది. డీజీపీ ఆదేశాలతో ఆపరేషన్ గరుడలో భాగంగా విజిలెన్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఈగల్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాయి. పలుచోట్ల డ్రగ్స్ దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు గుర్తించాయి. అక్రమంగా విక్రయిస్తున్న మత్తు ఇంజెక్షన్లు, ఔషధాలను స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విక్రయాలపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోంది. అయితే డ్రగ్స్, గంజాయి అందుబాటులో లేకపోవడంతో మత్తు టాబ్లెట్లకు యువత బానిసలుగా మారుతున్నారు. మెడికల్ షాప్ నిర్వాహకులు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు టాబ్లెట్స్ అమ్ముతున్నారు. దీంతో యువత ఆ టాబ్లెట్స్ ను తీసుకుని మత్తులో జోగుతూ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్స్ విక్రయిస్తున్న మెడికల్ షాపులపై విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. స్టేట్ అంతా జరుగుతుంది కూడా దానికి సంబంధించి విజువల్స్ ఇవ్వమన్నారు. సారీ ఇవ్వమన్నారు, వాయిస్ మాత్రం సార్ ఇస్తారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 100 టీంలతో తనిఖీలు చేపట్టారు. తిరుపతిలోని మెడికల్ షాపులలో 4 టీంలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అటు రాజమండ్రి, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాలోని మెడికల్ ఏజెన్సీలు, మందుల షాపుల్లో తనిఖీలు చేపట్టారు. నెల్లూరు, అంబేద్కర్, కోనసీమ జిల్లాలోని మందుల దుకాణాలపై కూడా విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. అవన్నీ బిల్లులు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాను. దినేష్, ఎలా కొనసాగుతున్నాయి అక్కడ సోదాలు? థ్యాంక్ యూ. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఒక శాస్త్రీయమైన దృక్పథంతో, అంటే చాలా సైలెంట్గా వర్క్ చేస్తూ ఒక శాస్త్రీయమైన దృక్పథంతో పాటుగా చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యల్ని తీసుకుంటుంది అనే దానికి ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు స్పష్టంగా మనకి అద్దం పడుతూ ఉంది. తిరుపతి ప్రకాశం రోడ్లో ఒక మెడికల్ షాప్లో టీం మొత్తం, అంటే ఈగల్ టీం అనే దాన్ని ఫామ్ చేసి ఎక్కడ అంటే 4 టీంలు, అంటే విజిలెన్స్ సంబంధించి వాళ్ళు కావచ్చు, ఈగల్ టీం వాళ్ళు కావచ్చు, అలాగే డ్రగ్కు సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసు, అంటే 4 కలిసి టీం వర్క్గా ఇక్కడ వర్క్ చేయడం వల్ల ఎక్కడైనా ఏదైనా పట్టుబడినా అవినీతికి పాల్పడకుండా, ఆ షాపు వాళ్ళతో కొల్లుడైపోకుండా తప్పనిసరిగా చర్యలు తీసుకునే విధంగా పటిష్టంగా ఈ యొక్క ఈగల్కి సంబంధించినటువంటి ఈ యొక్క వర్క్ అనేది జరుగుతుంది. అసలు ఇక్కడ మొదట మనం డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి వాళ్ళని అడుగుతాం. సార్ చెప్పండి, ఈ యొక్క ప్రక్రియ మీరు ఎలా వర్కౌట్ చేస్తారు? ఎన్ని నెలలుగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు ఇవన్నిటి కూడా? ఈ గత కొద్ది నెలలుగా మేము హోల్సేల్స్ నుంచి ఎవరెవరైతే హ్యూజ్ క్వాంటిటీస్లో ఇటువంటి ఎన్ఆర్ఎక్స్ కానీ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ కొంటున్న వాళ్ళని ఐడెంటిఫై చేశామండి. వాళ్ళలో ఏంటంటే ఒకవేళ మిస్యూజ్ కనుక ఎవరెవరైతే మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా మళ్ళీ ఫర్దర్గా సార్ట్అవుట్ చేసి దాంట్లో ఇలా కొన్ని ఫర్మ్స్ని ఐడెంటిఫై చేశామండి. దాంట్లో ఏంటంటే వీళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా, అలాగే సేల్ బిల్ ఇవ్వకుండా ఎవరికైతే ఈ మందులు అడిగిన వాళ్ళకి ఇస్తున్నారో అటువంటి వాళ్ళని అందరినీ కూడా ఈరోజు ఈ రైడ్లో భాగంగా వాళ్ళని టార్గెట్ చేసి మేము రైడ్స్ చేస్తున్నాము. సో ఈరోజు ఈ గురుజ్యోతి మెడికల్ తిరుపతిలో ఉన్న ఈ స్టోర్లో నేను, అలాగే విజిలెన్స్ టీం సిఐ గారు, అలాగే ఏగల్ టీం నుంచి హెడ్ కానిస్టేబుల్ వీళ్ళంతా వచ్చామండి. మా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అందరూ వచ్చాము. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు ఇక్కడ మాకు ఈ ఇన్స్పెక్షన్లో ఎస్పెషల్గా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఏదైతే సిలినాఫిల్ సిట్రేటు, అలాగే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, ట్రమడాల్, పెయిన్ కిల్లర్స్ ఇటువంటి కొన్ని ఐడెంటిఫై చేశాము. వాటికి సంబంధించిన పర్చేజ్ బిల్స్ కొన్ని ప్రొడ్యూస్ చేశాడు, కొన్ని ప్రొడ్యూస్ చేయలేదు. అలాగే కొంత స్టాక్ కూడా కనుక్కున్నాము ఇతని దగ్గర.
దానికి సంబంధించిన సేల్ బిల్స్ ఏమీ కూడా అతను ఇవ్వలేకపోతున్నాడు, అలాగే ప్రిస్క్రిప్షన్స్ కూడా ఏమీ ఇవ్వలేకపోతున్నాడు. అందుకనే ఏంటంటే ఇవన్నీ కూడా మనము యాజ్ పర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రొసీజర్ ప్రకారం ఇవన్నీ సీజ్ చేసి కోర్టుకు అందజేస్తామండి. అంటే ఇక్కడ దగ్గరలో కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ నుంచి చూస్తే మనకు ఒక 4-5 యూనివర్సిటీలు ఉన్నాయి, అనేక డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇలా విద్యార్థులు దగ్గరగా ఉండేటువంటి ఈ మెడికల్ షాప్లో ఇలాంటివి అమ్ముతున్నారు, ఎట్లాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదేనండి, ఇతను ఏదన్నా మనకి సేల్ బిల్ కానీ లేకపోతే ఏదన్నా ప్రిస్క్రిప్షన్ వివరాలు ఏమన్నా మనకి అందజేస్తేనే అది ఎవరికి వెళ్ళింది అనే విషయం మనం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాము. అయితే ఏంటంటే ఇతను ఇన్ఫర్మేషన్ అది ఏదైతే ఎవరికి ఎగ్జాక్ట్గా ఇచ్చాడు అనేది. మీరు చెప్పండి, అసలు మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చున్నారు, ఏమనిపిస్తుంది యూనివర్సిటీస్ దగ్గర కాలేజీల దగ్గరలో ఇలాంటి మందులు ఎక్కువగా విక్రయిస్తున్న పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఉన్నటువంటి యూత్ ఎలా తయారైపోయారంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్కి అడిక్ట్ అయిపోతున్నారు. అవి ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ ఫ్రేమ్ చేసిందో దే ఆర్ సెలెక్టింగ్ డిఫరెంట్ రూట్స్. అంటే ఈజీ అవైలబిలిటీ ఉన్నటువంటి మత్తు కలిగించేటువంటి ఈ డ్రగ్స్ ఏవైతే దొరుకుతాయో మెడికల్ షాప్స్లో వాటికి అడిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీని మీద స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి డీజీ గారి దగ్గర నుంచి. సో వీఆర్ కీపింగ్ సర్వేలెన్స్ ఆన్ ఆల్ షాప్స్. ఎంటైర్ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో చిత్తూరు, తిరుపతి డిస్ట్రిక్ట్స్లో మా సపరేట్ టీమ్స్ అన్నీ కూడా సర్వేలెన్స్లు ఉన్నాయి. దీని మీద ఈవినింగ్ ఎస్పీ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడం జరుగుతుంది. సో టీమ్స్ ఆర్ వర్కింగ్. చిత్తూరు, తిరుపతిలో కూడా జరిగాయి, ఇక్కడ దొరికాయి ఇవి. ఇంకా సాయంత్రం వరకు మనం వెయిట్ చేస్తే ఇంకా ఏమైనా రిజల్ట్ ఉంటుందని తెలుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇది కొనసాగే అవకాశం ఉంది? ఈ రోజు వరకు కంప్లీట్ చేస్తాము. ఫర్దర్గా మనకి ఏదైనా లీడ్ ఉందంటే డెఫినెట్గా దాని మీద మళ్ళీ యాక్షన్ తీసుకోవడం కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూస్ ప్రాసెస్. సో పట్టుబడిన మెడికల్ షాప్ పైన ఎలాంటి చర్యలు ఉంటుంది? ఈ మెడికల్ షాప్ పైన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద కేసు బుక్ చేస్తామండి. దాంతోపాటు ఇతను కనుక ఈ సేల్స్ పర్చేజ్ ఏదైతే ప్రొడ్యూస్ చేయలేకపోతే కనుక దాని మీద కూడా మనము షాప్ని ఫర్దర్గా క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది. మిగిలిన షాపులు వాళ్ళు కూడా, అంటే ఈ లైవ్ చూసే వాళ్ళకి వచ్చి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి డ్రగ్స్ని ఎలాంటి మందు చీటీ లేకుండా ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ అయితే టోటల్గా వాళ్ళు ఇంక షాప్ ఎప్పటికీ పెట్టలేరు కదా? ఎప్పటికీ పెట్టలేరండి. దాంతోపాటు ఒకవేళ కేసు కోర్టుకు వెళ్ళి శిక్ష కనుక అదే చట్టపరంగా ప్రూవ్ అయితే ఎలాంటి శిక్ష పడే అవకాశం? వీళ్ళకి 2 నుంచి 7 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందండి కేసు ప్రూవ్ అయితే కనుక. ఓకే, సో మనం చూడొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి తనిఖీలు ఇవన్నీ కూడా మన వీడియో లిస్ట్ నటరాజ్ చూపిస్తున్నారు. మెడికల్ షాప్లో ఉండేటువంటి ప్రతి డ్రగ్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు తనిఖీ చేస్తున్నారు. ఎన్నెన్ని ఏ రకాలైనటువంటి మందులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ముందస్తు సమాచారం. యాక్చువల్గా హోల్సేలర్స్ ఎక్కడైతే తిరుపతి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఏ మెడికల్ షాప్కి ఇలాంటివి కొనుగోలు ఎక్కువ జరుగుతోందనేటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగానే గ్యాదర్ చేశారు. ఆ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి వీటి తనిఖీలన్నీ కూడా చేసి ఈ షాపుకి సంబంధించినటువంటి దీనిపైన మొత్తం ఇక్కడ చేస్తున్నారు. ఈ మొత్తం మీద ఈ చేస్తున్నటువంటి తనిఖీలు ఏదో ఆషామాషిగా చేసేది కాదు, చాలా ప్రీ ప్లాన్డ్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనేటువంటి దీంతో మొత్తం ఈ ఈగల్ అనేటువంటి ఒక ఇది ముందు పోతా ఉంది. ఇది మరింత ముమ్మరంగా భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా యువత నిర్వీర్యం కాకూడదు. ముఖ్యంగా కళాశాలలు దగ్గరగా ఉండేటువంటి మెడికల్ షాపుల్లో ఎక్కువగా జరుగుతోంది. తిరుపతిలో కూడా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. కూటమి చర్యలను కూడా అభినందిస్తున్నారు.